ప్రస్తుతానికి మందడం గ్రామానికి మనం వచ్చాం. మందడం గ్రామంలో ఇక్కడ ఉన్నాం అనమాట. పబ్లిక్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగా ఉన్నారా? ఏంటి ఇక్కడ కూర్చున్నారా? ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? చర్చికి వెళ్తున్నారా? ఎలా ఉంది ఇక్కడ అంతా? బాగానే జరుగుతుందా? అమరావతి కడుతున్నారా? బాగానే కడుతున్నారా? జరుగుతుందా? ఎట్లా జరుగుతుంది ఇక్కడ వర్క్ అంతా? పనులు బాగా జరుగుతున్నాయి. అమ్మా ఏంటి మరి ఇక్కడ వర్షం పడితే మునిగిపోద్ది అని చెప్తున్నారు. సముద్రం మీ వర్షం ఇళ్లలో కొత్త నీళ్ళు అని చెప్తున్నారు. నిజమేనా? వచ్చినాయా? ఎక్కడ దాకా వచ్చినాయి? 2 సంవత్సరాల క్రితం వచ్చింది. 2 సంవత్సరాల క్రితం వాన పడితే వస్తాయా? వాన పడితే మా ఊర్లో రోడ్డు బండిలా అందరు వేసారు. మా ఊరికి మా బజార్కి వేయాల. రాయపూడి అంతా బాగు చేశాడు ప్రెసిడెంట్ గారు. బాగుందా రాయపూడి? రాయపూడి బాగానే ఉంది. అన్నిటికీ రోడ్లు అన్ని సౌకర్యంగా, నీళ్లు అంతా వాతావరణం బాగానే. తాగే నీళ్లు ఉంటాయి మీకు? బాగా ఉన్నాయి. వాటర్ ఉంది, పంపులు ఉంటాయి. మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైనా వచ్చి కలుస్తుంటారా? జనాలు కలుస్తారా? కలుస్తా ఉంటారు. బాగానే ఉంది. అమరావతి పనులు ఎలా జరుగుతుంది అసలు? అమరావతి కాదు, మాది రాయపూడి అండి. రాయపూడి. అదే రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి అసలు? పనులు బాగానే చేపిస్తున్నారు. ఆగిపోతున్నాయి ఎక్కడన్నా ఏమన్నా? అసలు ఏం ఆగిపోట్ల. ఇవాళ కూడా ఉండి ఆదివారం కూడా చేస్తున్నారు. ఆదివారం కూడా చేస్తున్నారా? ఓకే. చర్చికి పోతున్నావు అయితే? టిఫిన్ చేసావా? మరి చేశానండి. చేసావా? నీకు పెన్షన్ వస్తుందా? వస్తుందండి. ఎంత వస్తుంది? 4 ఏళ్ళు. 4 ఏళ్ళు ఇస్తున్నారా? ఏం మరి కొంతమంది ఇవ్వట్లేదు, పెన్షన్లు తీసేస్తున్నారు అంటారు. నిజమేనా? ఇప్పుడు పుట్టించారు మాట. బాగానే ఇస్తున్నారుగా. పెన్షన్లు ఇస్తున్నారు. మరి 5 ఏళ్ళు జగన్ ఇచ్చిన అవి కలిపి ఇస్తున్నారు. మన మోపోళ్ళకి అన్ని ఇవి అవి కలిపిస్తున్నారు. ఎదరాళ్ళకి 9 ఏళ్ళు వస్తున్నాయి. నువ్వేమనుకున్నావు? ఒక మాట అడగను. నాకు నిజం చెప్పాలి, మరి అబద్ధం చెప్పకూడదు. నువ్వు నీకు గతంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు మన రాష్ట్రాన్ని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఇద్దరులో ఎవరిది బాగుంది అనిపిస్తుంది మీకు? ఏమండి, జగన్ గారు వచ్చాడు 5 సంవత్సరాలు కౌలే ఇలా. కొంచెం 90 సెంట్లు ఉంది లంక. 5 సంవత్సరాలు కౌలేయలేదు, అల్లాడిపోయాం. చంద్రబాబు వచ్చినాక కౌలేసాడు, 2 లక్షలు ఇచ్చాడు. నిజమేనా? నిజమే. అబద్ధం ఆడాల్సిన పార్టీలకు సంబంధం ఏం లేదు. నాకేం లేదు, నా హృదయపూర్వకం చెబుతున్నా. ఆయన కోసం ప్రార్థనలు కూడా చేసాం. జగన్ గారి కోసం. అయ్యా మాకు కౌళ్ళు వేయట్లేదయ్యా, అంతకుముందు కౌళ్ళు వచ్చాయ్యా, 5 సంవత్సరాలు కౌళ్ళు లేవండి, మేమేం దీన్ని బతకాలండి, పేదవాళ్ళమే, 190 సెంట్లే కండి అని ప్రార్థన చేసాం. 5 సంవత్సరాలు కూడా వేయలేదండి. అబద్ధం ఎందుకు ఆడాలి? అంతేనా? నిజమేనా? నా కొడుకు లాంటి వాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో నేను వచ్చినా చేశాడు. వేసాడా? మొన్న కూడా వేసాడు. అవును, మీకు ఫ్రీ బస్ ఉంది కదా, ఎందుకు మరి ఎవరైనా ఎక్కించుకోమన్నాడు? 2 గంటలు కూర్చున్నానండి. బస్సులు లేవా? అయ్యి వస్తే ఒక బస్ ఏమో ఆపడు, వెనకమాల వస్తుంది రండి అంటాడు. 2 గంటలు కూర్చొని ఆటోకి వచ్చారు 20 రూపాయలు ఇచ్చి. రాయపూడి నుంచి మందిరానికి 30 రూపాయలు అంట. ఎరయ్యా గానీ 20 చేతులు పెట్టి వచ్చానండి. దిగా అక్కడ ఎంతమందిని అడిగినా కూడా ఎక్కించుకోలేదు. సో మొత్తానికి గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం వర్క్ బాగానే జరుగుతుంది, పని బాగా చెప్తున్నారండి. మీరు కూడా అట్టు పోయి చూడండి, అసలు ఎలా ఆదివారం కూడా చేస్తున్నారు వాళ్ళు. అవునా? రైట్. సో ఇది నిజంగా జెన్యూన్ రిపోర్ట్. ఈ బామ్మగారిని ఇక్కడ తీసుకొచ్చి మనం కూర్చోబెట్టలేదు, ప్లాన్ చేయలేదు. నేనే వచ్చి మీరు దయచేసినట్టు మీరు అంతే. సో అటువైపు నుంచి మనం వస్తా ఉన్నాం, పెద్ద ఆవిడ కూర్చొని ఉన్నారు, మాట్లాడదాం అనుకున్నాం, మాట్లాడాం. సో నిజంగా ఇది హార్ట్ఫుల్ గా చెప్పిన మాట. ఇక్కడ పని జరుగుతుందా జరగట్లేదు అనేది నేను చెప్పడం కన్నా పెద్ద ఆవిడ చెప్పారు. రైట్. మరికొంతమంది దగ్గరికి వెళ్దాం, మరొకరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఎక్కడ మీది? మందడమేనా? మందడి గ్రామం. సో ఎలా ఉంది ఇక్కడ ఈ మధ్య కాలంలో జరుగుతున్న వర్క్లు కానీ, రాజధాని డెవలప్మెంట్ కానీ ఎలా ఉంది? చాలా బాగుందండి. నిజమేనా సార్? అంటే సార్ నాకు నిజంగా మీరు జెన్యూన్ గా చెప్పండి. చాలా మంది ఎవరో తెలియదు కదా నాకు, మీరు ఏదైనా కావాలని చెప్పిస్తే అంటే ఏం లేదు సార్, ఇక్కడ జెన్యూన్ రిపోర్ట్ కోసం వచ్చినా సరే చాలా మంది ఇక ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు, ఈ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు సోషల్ మీడియా అంతా అదే అయిపోయింది. సో అందుకే భయపడాల్సి వస్తుంది. నిజంగా ఇక్కడ జెన్యూన్ రిపోర్ట్ నాకేం కావాలంటే, నిజంగా ఇక్కడ వర్క్ జరుగుతుందా లేదా, అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది, ఏంటి రాజధాని కన్స్ట్రక్షన్ వర్కింగ్ ఫుల్ గా జరుగుతుందా, ఏదో అరాకొరాగా చేస్తున్నారా? ఇప్పుడున్న ప్రభుత్వం అమరావతి మీద పూర్తి స్థాయి చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళకి 24లో అధికారం వచ్చిన తర్వాత ఒక రకంగా భయపడ్డారు కూడా.
5 సంవత్సరాల క్రితం ఆగిపోయిన పనులు మళ్ళీ పునఃప్రారంభించాలంటే అసలు ఎటు నుంచి మొదలు పెట్టాలి, అసలు అంతకుముందు చేసిన ఎక్కడి నుంచి పనికి వస్తాయో ఏం జరుగుతుందో ఏమో తెలియని పరిస్థితిలో దాన్ని సరి చేసుకోవడానికే వాళ్ళకి 1 సంవత్సరం పైన పట్టిందండి. పాత టెండర్లు రద్దు చేసుకోవటం, కొత్త వాటిని పిలవటం, వాటి వల్ల లాస్ట్ నవంబర్ నుంచి మాత్రం పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. రోడ్లు మౌలిక వసతులు అయితే ఈ వచ్చే 2028-29 నాటికి పూర్తవుతాయని నమ్ముతున్నాం. ప్రభుత్వం కూడా ఈ ఎవరికైతే కాంట్రాక్ట్లు ఇచ్చిందో వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి మీరు సకాలంలో పూర్తి చేయాలని చెప్పి చేస్తుంది. రైతులకి 5 సంవత్సరాల్లో ఫస్ట్ చేస్తామని చెప్పారు, కౌలు 10 ఏళ్ళు ఇస్తున్నారు. 10 సంవత్సరాల్లో చేయలేకపోయారు కాబట్టి కౌలు పెంచారు. మళ్ళీ ఇప్పుడు ఈ వచ్చే 2-3 ఏళ్లలో కనుక ఇది పూర్తి చేయకపోతే మళ్ళీ వాళ్ళకి ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే మీరు ఎంప్లాయీనా రైతా? నేను వ్యవసాయ కూలి అండి. వ్యవసాయ కూలి. సో ఇక్కడ మీ గ్రామంలో ఎన్ని వందల ఎకరాలు భూమి ఇచ్చారంట మీకు? మొత్తం మీద తెలుసు అండి, సుమారు 35,000 ఎకరాలు. అంటే ఈ రాజధాని అంటే మీ గ్రామం వరకు 5,000 చిల్లర. ఈ 5,000 చిల్లర వరకు లో ఏదైతే కొంత కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవన్నీ జరుగుతున్నాయా, లేదంటే ఖాళీగా ఉన్నాయా భూములు? ప్రస్తుతానికి రోడ్ల వర్క్ నడుస్తుందండి. ఇప్పుడు మనం E3 రోడ్ లో వచ్చి ఉంటారు మీరు బహుశా. అది అంతకు ముందు అంతా అగ్రికల్చరల్ అండి, పొలాలు, వ్యవసాయ భూమి. దాంట్లో నుంచి వచ్చారంటే అది వర్క్ జరిగినట్టే కదా. అంటే గతంలో 14 నుంచి 19 వరకు జరిగిన వర్కే కదా అది. తర్వాత కూడా చేశారండి. ఇప్పుడు సీడ్ యాక్సిస్ రోడ్ కంటిన్యూషన్ జరుగుతుంది. LPS స్టార్ట్ చేశారు. మరి భూ సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తున్నారు. కౌళ్ళు అడగకుండానే కోర్టుకు వెళ్లకుండానే ఇస్తున్నారు. ఇంకేం కావాలి చెప్పండి, హ్యాపీగానే ఉంది. చాలా బాగా చేస్తున్నారు. మనకి ఇప్పుడున్న అంటే ఇక్కడ మరో భయం స్టార్ట్ అయింది ఏంటంటే, మరొకసారి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఏంటి పరిస్థితి? జగనే మావిగానే అన్నారు, మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ. తిక్కల మాటలు తిక్కలేవారాలు. ఆయనంతా ఎట్లా ఉంటది అంటే, కొండకి బోడిగుండు కట్టించి పట్టా కట్టాడు. ఆయన మాట్లాడేది ఆయన గురించి ఎవరికి తెలియదండి. రాజధాని ఇక్కడే అన్నాక జగన్ గారు ఒప్పుకున్న తర్వాతే ఎక్కువ భూమి ఇచ్చారు. అంతకు ముందు సందేహాస్పదంగానే ఉన్నారు ఏం జరుగుద్ది ఏంటి అనేది. ఆయన నమ్మించి మోసం చేశాడు. ఎవరైతే ఈ ఊళ్ళో కూడా వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారండి, వైసీపీ గవర్నమెంట్ ఏర్పడ్డాక పోలీసులు మొదటి దెబ్బ వాళ్ళ మీద కొట్టారు. ఇదే ప్లేస్ లో, అక్కడ బొడ్రాయి సెంటర్ లో వాళ్ళని అరెస్ట్ చేసింది కూడా ఈ బొడ్రాయి ప్లేస్. రైట్. నిన్న పోలీసులు గొడవ అరెస్ట్ అనే పాటికి నాకు మాట గుర్తొచ్చింది. నిన్ననే రీసెంట్ గా వైసీపీ వాళ్ళు అమరావతి విజిట్ కి వస్తుంటే కొంతమంది అడ్డుకున్నారు, వాళ్ళ పైన రాళ్ల దాడి చేశారని జరిగింది. ఏం చెప్తారు దాని గురించి? ఎందుకు దాడి చేయడం జరిగింది? వాళ్ళు రైతుల పక్షాన్ని వచ్చామని అంటున్నారు. అసలు రైతు అంటే వైసీపీలో ఉండే వాళ్ళకి ఏం తెలుసండి? రైతు వాడే వ్యవసాయ పనిముట్ల పేర్లు చెప్పమానండి వచ్చిన వాళ్ళని ఒకరిని. వాళ్ళు 1631 రోజులు దేశం పట్టుకొని రైతులు రోడ్లు పట్టుకొని వెళ్ళేటట్టు చేసిన వాళ్ళు ఇవాళ రైతుల మీద సానుభూతి ఉందంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు అదే కొత్త అనుకోండి, వాళ్ళు ఎవరో వచ్చారు, వీళ్ళేదో చేస్తారని ఆశ పుట్టింది. 5 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అమరావతిని అణగదొక్కడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు అధికారం లేనప్పుడు వచ్చి ఇప్పుడు ఏం చేస్తారు? రైతులకు మేలు ఏదైనా ఉంటే ప్రభుత్వంతో మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు భూసేకరణ చేస్తానని ప్రకటన ఇచ్చారు. భూ సమీకరణ కింద కూడా తీసుకుంటాము, ఫైనల్ ఆప్షన్ మీదే, మీకు ఏది లాభం వచ్చిందో నిర్ణయం చెప్పారు. రోడ్లు మౌలిక వసతుల కోసం మాత్రమే తీసుకుంటున్నారు. తీసుకొచ్చేసి ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని భూతద్దంలో చూపించి మిగతా ప్రపంచానికి నందిని పందిని చేసే వ్యవహారమే చేస్తున్నాడు. కానీ ఇప్పటికీ కూడా తన ప్రవర్తనలో మార్పు రాలేదు. నిజంగా ఆయన వచ్చిన కొత్తలో మేము అనుకున్నాం ఈయన 30 సంవత్సరాలు ఉంటాడు, యువకుడు కదా, ఇతనిలో ఏదో కనపడుతుంది. చంద్రబాబు నాయుడు కూడా 3 సార్లు చూసామని అనుకున్నాం. 3 జనరేషన్ల వరకు అతన్ని గుర్తు పెట్టుకుంటారండి. అంటే ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏంటి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు వస్తారు అంటే, ఈ పార్టీ వస్తుంది అనేది పక్కన పెట్టండి, కానీ యాజ్ పర్ యువర్ ఒపీనియన్, మీ ఒపీనియన్ ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చిందండి మళ్ళీ. షూరా? 100% గ్యారంటీ. సూపర్ 6 హామీలన్నీ అమలు చేయట్లేదని చెప్పినారు. 1 by 1 అవుతాయండి. ఆయన 250 పెంచడానికి 4 ఏళ్ళు తీసుకున్నారు. మీరు కూడా కరెక్ట్ గా ఆలోచించండి. అదే చంద్రబాబు నాయుడు గారు నేను 4,000 చేస్తా అన్నాడు. ఆయన అధికారంలో లేనప్పుడు 2 నెలలు కూడా లెక్కలో తీసుకొని వెంటనే ఇచ్చాడు. 4 ఏళ్ళు అన్నా క్యాంటీన్ ఏం చేసింది, అది ధ్వంసం చేశారు. 5 రూపాయలు ఇచ్చాను నిన్న, వెళ్ళి అక్కడ ఒకటి మీరు బయట తీసుకోండి, వాళ్ళ దగ్గర 5 రూపాయలకి భోజనమా? ఏం చేసింది అది? మీ గ్రామంలో ఉందండి, సచివాలయం దగ్గర ఒకటి ఉంది, మల్కాపురంలో ఒకటి ఉంటే దాన్ని వైసీపీ వాళ్ళు పడేశారు. ఇప్పుడు సచివాలయం దగ్గరలో ఉంది. సచివాలయం దగ్గరలోనే ఉంది. రైట్. సార్ మీ పేరు? అరవింద్ రాజు. రైట్, నైస్ మీటింగ్ యూ. బాగా మాట్లాడారు. నైస్, థ్యాంక్ యూ. సో చూద్దాం, ఇక్కడ జనరల్ గానే మనం మాట్లాడుతా ఉన్నాం, రైతులు మాట్లాడుతా ఉన్నారు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ మాట్లాడుతున్నారు, రోజువారీ వ్యవసాయ కూలి ఎంత జ్ఞానంతో మాట్లాడారు చూసి. ఇది అరేంజ్మెంట్ కాదు,
తీసుకొచ్చి కూర్చోబెట్టి మనం మాట్లాడించింది కాదు. జెన్యూన్ రిపోర్ట్.